హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము పోల్పాడ్యం పూజ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. చూసే ముందు విధులు అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ముందుగా తులసమ్మని కడిగి పసుపు బొట్లు పెట్టాలి. పెట్టుకున్న తర్వాత దాని కిందను కూడా కడిగి ముగ్గు పెట్టుకున్నాం అనమాట. పెట్టి 365 ఒత్తులు వెలిగించుకున్నాం. వెలిగించిన తర్వాత తులసమ్మని, ఉసిరికి చెట్టుని చివరి రోజు కాబట్టి పూజించామన్నమాట. ఈ రోజు పూజిస్తాం కానీ ఆ రోజు కొంచెం స్పెషల్గా పూజించాము. అక్కడ మట్టి దిబ్బలను తీసుకొని వాటిని కేదారేశ్వరుడిగా భావించుకొని, అంటే ఆ రేవుల దగ్గర పెడతాం కదా, అలా పెట్టలేం కాబట్టి ఇంటి దగ్గరనే మనం ఊహించుకొని అక్కడ దీపాలు, పసుపు, కుంకుమ అన్నీ వేసుకొని కొబ్బరికాయలు గట్టు కొట్టుకొని పూజ చేసుకున్నాం. అలాగే ఒక్కొక్కరం ఒక్కొక్క దీపం వెలిగించామన్నమాట. నేను, మా అమ్మ, మా పెద్దమ్మ, అమ్మమ్మ అందరం కలిసి వెలిగించి ఆ రోజు అక్కడ పూజ చేసుకొని అందరం అక్షింతలు వేసుకొని ఆ కేదారేశ్వరుడికి మొక్కుకున్నాం, అంతా మంచి జరగాలి అనేసి. తెప్పల్ని నీటిలో వదిలిపెట్టి నేను కూడా పూజ చేసుకున్నాను మా మమ్మీ వాళ్ళ తర్వాత. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టుకునేడు వారట. ఈ విధముగా నెల రోజులు చేసిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామునే లేచి గడపారపు కోడలతో మేము స్నానానికి వెళ్ళుచున్నాము, మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పి చాకలిదట ముగ్గురు కోడలను స్నానంకి వెళ్ళిందట. అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న తీసుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని ఒత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉండొచ్చి ఆ దీపం మీద చాకలి బాణమూత వేసిందట. అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చిందట. ఆ చిన్నది విమానం ఎక్కి బొందితో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెనట. ఆమె అలా వెళ్ళుట ఏటి ఒడ్డున దీపములు పెట్టుచున్న వాళ్ళందరూ చూసి సాకలిపోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడి సాగిరట. పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి దేవుడికి హారతి ఇచ్చి అందరం నమస్కరించుకున్నాం. నమస్కరించుకున్న తర్వాత ఇంకా గుడికి బయలుదేరామన్నమాట. అంతకుముందు ఇంట్లో కూడా పళ్ళెం పెట్టి అందులో వాటర్ వేసి ఒత్తులను ఎలా వదులుకున్నామో అక్కడిలాగే సేమ్ గుడిలో కూడా వాళ్ళు తయారు చేసి పెట్టారు. గుడికి వచ్చిన భక్తులందరూ వదులుకుంటారని సేమ్ మేము కూడా వెళ్ళి ఒత్తులు వెలిగించి ఆ గంగాదేవికి ఆ నదుల్లాగా ఊహించుకొని ఆ దేవుడికి వదిలిపెట్టామన్నమాట. అలాగా అందరం కలిసి అందరూ ఒత్తులు వెలిగించి ఆ దేవుడిని ఆరాధించారు. అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చారనమాట. ఇంకా కార్తీక మాసం అయిపోతుంది కాబట్టి చివరి రోజు కాబట్టి ఇంకా దానం కూడా ఇవ్వాలి. అందుకు పంతులకి దానం కూడా ఇచ్చేసాము. ఇచ్చేసి పూజ అంతా చేయించుకొని ఇంటికి వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.